నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరందరూ తయారుగా కూర్చుర్రా. ఇయాల్టి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూసేద్దాం పారి. అటు ఇటు తిరిగి బాణం ఏపీకి సూటి పెట్టింది. షర్మిలక్క షేయ్ పార్టీల షరీక్ అవుతున్నది. సమ్మె చేస్తారట కిరాయి బస్సుల ఓనర్లు. ఆర్టీసీకి గట్టిగానే అయ్యేటట్టున్నది తిప్పలు. లారీ డ్రైవర్ల సమ్మెతోటి ముష్కిలొచ్చింది. పెట్రోల్ బంకుల కాడ పెద్ద జాతర నడిచింది. లీడర్లు ఎత్తిపోస్తున్నారు, కార్మికులు తెచ్చిపోస్తున్నారు. ఏపీ పబ్లిక్ కు ఇగింత పెరుగుతున్నాయి శత కష్టాలు. చూడసక్కగా ఉన్నాడు అయోధ్య రామయ్య. చూసినా కొద్దీ చూడబుద్దైతున్నది జనాలకు. జపాన్ మీద పగబట్టినట్టే చేసింది ప్రకృతి. చేసిన తప్పులకు పెద్ద శిక్షనే వేసింది. చదరంగం ఆటల ఎన్ని మలుపులు, ఎన్ని ఎత్తులు, ఎన్ని పై ఎత్తులు ఉంటాయో రాజకీయంలో కూడా గట్లే ఉంటది. ఒకళ్ళను గద్దె దింపనీకే ఇంకొకళ్ళు ఎత్తులేస్తుంటారు. అవసరం పడితే పొత్తులు గుడుతుంటారు. అవకాశం వస్తే జంపింగులు చేస్తుంటారు. నేరి ఎలక్షన్ల టైంలోనైతే రాజకీయం యమ రంజుగా నడుస్తుంటది. ఇట్లే ఇప్పుడు ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్నది రాజకీయం. అన్నిటికీ మించి బాణం అటు ఇటు తిరిగి మళ్ళీ ఏపీకి చూడు పెడుతున్నది. గా ముచ్చటేం దార్చుకుని వద్దాం పారి. ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణకెళ్ళి ఏపీకి బాణం అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు దూసుకొని పోతున్నది. గదే జగనన్న ఇడిచిపెట్టిన బాణం షర్మిలక్క ఇప్పుడు ఏపీల చక్రం తిప్పనికే తయారైతున్నది. చెయ్యి పార్టీల అక్క షరీకావుడు ఖాయమైందట. 4వ తారీఖు నాడు షర్మిలక్క చెయ్యి పార్టీల చేరేతందుకు ముహూర్తం పెట్టుకున్నారట. ఢిల్లీ పెద్ద మనుషులు కండువా కప్పుతారట. అంతేకాదు మొన్ననే ప్యాన్ పార్టీకి రాజీనామా పెట్టిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలక్క ఏంటనే నడుస్తాడట. అక్కతోని కాల్చి కండువా కప్పుకుంటాడట. అంత కాల్చి వస్తే ఏపీలో చెయ్యి పార్టీకి పెబ్బ షర్మిలక్కనే అవుతుందా అంటున్నారు. ఇక ఇటు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే పల్లె సుడి పెట్టి పాదయాత్ర చేసి ఎక్కువ దూరం నడిచిన మహిళా నాయకురాలని రికార్డులు కూడా సృష్టించే. అంత చేసి ఆఖరికి అక్క ఎన్నికల్లోనే పోటీ చేయకపాయే. చెయ్యి పార్టీ వాళ్ళతో సోపతి కూడా పోటీ చేద్దామని చూసినా కాల్చి రాకపాయే. ఆఖరికి గిట్ల ఏపీ చెయ్యి పార్టీల చక్రం తిప్పే ఛాన్స్ వచ్చింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసినుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ. ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణమై వెళ్తున్నాం. 1-2 రోజుల్లోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు. 10 ఏండ్ల సంది ఏపీలో పాడబడ్డట్టే ఆయన చెయ్యి పార్టీకి షర్మిలక్క రాకతోని ఇక ఊపు వస్తుంది అనుకుంటారట చాలా మంది. వచ్చే ఎలక్షన్లలో చెయ్యి పార్టీ జోరు చూపియాలి అన్నట్టే ప్లానింగ్లు వేస్తున్నారట. కర్ణాటకలో తెలంగాణలో గెలిచినట్టే ఏపీలో కూడా గెలవాలని చూస్తున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు. మరిగా షర్మిలక్కతోని ఏపీలో చెయ్యి పార్టీ ఎంత ఎలుగులైతుందో ఏమో చూడాలి. ఇంకో దిక్కు షర్మిలక్క ఇంట్లో పెండ్లి బాజాలు కూడా మోగబోతున్నాయి. కొడుకు రాజారెడ్డి లగ్గం ఖాయమైంది. అందుకే కాబోయే కొత్త కోడలు కొడుకుని ఎంట పెట్టుకొని ఇడుపుల పాయకు పోయి తండ్రి సమాధి కాడ దీవెనార్తులు తీసుకున్నది. పెండ్లి పత్రిక తండ్రి సమాధి కాడ పెట్టింది. చల్లగా చూడమని కోరిందట. ఏమైతే గాని పోను ఏపీ రాజకీయాలు మస్తు రంజుగా నడిచేటట్టున్నాయి అనుకుంటారు అందరూ. మా ఆడవాళ్లకు ఫ్రీ బస్సులు పెట్టినాక ఆర్టీసీ వాళ్ళకు గిరాకీ బగ్గ పెరిగిందట. ఇదివరకంటే ఇప్పుడు ఇంకెక్కువనే ఎక్కి తిరుగుతున్నారట. పట్నాలు పల్లెల పొంటి బస్సులు సందు లేకుండా నిండుతున్నాయి. నిన్న మా అవ్వ ఊరికెళ్ళి వస్తుంటే సీటుకొస్తాకరకు జర్ర జాగ దొరికితే అట్లనే కూర్చొని వచ్చింది. మస్తు రష్ ఉంటున్నది బస్సులల్లా. అయితే రష్ సంగతి ఏమో గాని బస్సులు ఖరాబ్ అయితే అని బుగులు పడుతుర్రట జర్రంత మంది. ఇగో చూడుర్రి. ఇది వరకు బస్సు కాకపోతే ఆటో కాకపోతే క్యాబ్ ఏదో బండి పట్టుకొని తిరిగి
తిరిగేటోళ్ళు. కానీ ఇప్పుడు పిరిగా ప్రయాణం అన్నాక మా అక్క చెల్లెళ్ళు 600 అయినా బస్సులు ఎక్కే తిరుగుతున్నారు. సీటు కాడ పంచాదైన మాయే, మెట్ల కాడ చిన్న జాగ దొరికినా సరే సొర్రి లోపలికి పోతున్నారు. మస్తు ఇరుకుటం అవుతున్నాయి బస్సులు. కొన్ని జాగాలనైతే పబ్లిక్ పడతలేరు. జాతర లెక్క కిక్కిరిసిపోతున్నాయి బస్సులు. అందుకే ఆర్టీసీల బస్సులను కిరాయికి తిప్పేటోళ్ళు బుగులు వాడుతున్నారట. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బస్సులు కొని ఆర్టీసీల కిరాయికి తిప్పుతుంటే పబ్లిక్ మోతాదుకు మించి ఎక్కి మా బస్సులు ఖరాబ్ అయితే ఏం కావాలి, ఎవరు కట్టిస్తారు అని భయపడుతున్నారట. అందుకే ఆర్టీసీల కిరాయికి బస్సులు తిప్పుతున్న వాళ్ళంతా సమ్మె చేయాలని నిర్ణయం చేసిర్రట. 5వ తారీఖు నుంచి ఆర్టీసీలో ఉన్న కిరాయి బస్సులు అన్ని బంద్ పెట్టాలి అన్నట్టు చూస్తున్నారట. అంతేకాదు పని ఒత్తిడి పెరిగిందట. నిండుకుండ లెక్క నింపుకొని తిరుగుతున్న కిరాయి బస్సులు నడిపేటోళ్లకు గిట్టుబాటు అయితలేదట. బస్సులు ఏమైనా దెబ్బతింటే ఇన్సూరెన్స్ కావాలన్నట. గిట్ల మస్తు సమస్యలే ఉన్నాయట. అందుకే సమస్యలు పరిష్కారం చేయాలని సమ్మెకు దిగుతున్నారట. ఇక అసలే సరిపోను బస్సులు లేవని సర్కారోళ్ళు అప్పుడిన్ని ఇప్పుడిన్ని కొత్త బస్సులు కొంటుంటే ఇప్పుడు కిరాయికి బస్సులు తిప్పుతున్న వాళ్ళు కూడా బంద్ పెడతాం అంటుండేటాలకు పరిశాన్ అయ్యేటట్టే ఉన్నదా అంటున్నారు. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూడాలి. మా అక్క చెల్లెళ్ళకు మాత్రం తిప్పల కావద్దని కోరుకుంటారు అంతా. ఎన్నడు లేవనోడు పొద్దుగాల కోడి కూతతోటి లేచిండు మా కిట్గాడు. బండి సాల్ చేసిండు. మంజు నువ్వు కూడా రా స్కూటీ వేసుకొని అని చెప్పుకుంటా పోయిండు. ఏదో నన్ను బురిడి కొట్టే నీకే తమాషా చేస్తున్నాడు అని అనుకొని నేను సప్పుడుగాకనే ఉన్నా. కానీ ఇప్పుడు అందుకు చాలా బాధపడుతున్నా. ఎందుకంటే మళ్ళా వచ్చినాక చెప్పిండు వాడు అసలు ముచ్చట. ఆయిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె చేయబట్టి పెట్రోలు డీజిల్ దొరకలేదట. వాడు ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వచ్చినాక తతిమంగా చెప్పిండు గీ ముచ్చట. మొదలు చెప్పొద్దా? ఇగో నేను తాపీగా తయారై పోయేటాళ్లకు పెట్రోల్ బంక్ల కడ ఎట్లున్నది చూడుర్రి పరిస్థితి. బతుకు బండి నడవాలంటే తిండి తినుడు ఎంత ముఖ్యమో దేశంలో ఉన్న బండ్లు వాహనాలన్నీ నడవాలంటే పెట్రోలు డీజిల్ కూడా అంతే ముఖ్యం. ఒక్క దినం పెట్రోల్ డీజిల్ దొరకకుంటే అంత ఆగమాగం అవుతుంది. పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ప్రైవేట్ ట్రక్ యజమానుల సమ్మె చేయబట్టి అట్లనే అయ్యేటట్టు కానొస్తున్నది ఇప్పుడు. అందుకే దొరికినప్పుడే బరకాలే అన్నట్టు బంకులకు పోటెత్తిర్రు పబ్లిక్. ఫుల్ ట్యాంకులు కొట్టించుకోనికే పొట్టు ఎగబడ్డరు. అగ చూడుర్రి ఏ పెట్రోల్ బంక్ చూసినా జాతర అంటే జాతరే సాగుతున్నది. మరేం చేసుడు? ఎంత బస్సులున్నా మెట్రో రైలు నడుస్తున్నా సొంత బండి లేకుంటే పట్నంలో బతుకు బండి నడుస్తుందా? అందుకే ఫుల్ ట్యాంకులు చేయించుకోనికే బంకుల ముంగట గీతీరుగా ఎగబడ్డరు పబ్లిక్. కొన్ని జాగాలనైతే పెట్రోల్ బంకులకు అప్పుడే నో స్టాక్ బోర్డులు కూడా తగిలిచ్చిర్రు. సమ్మె షురువైన ఒక దినానికి స్టాక్ లేకపోవడేంది అని అనుకునేరు. సెంటర్ సర్కారోళ్ళు పెట్రోల్ డీజిల్ రేట్లు గిట్ల తగ్గిస్తారేమోనని ఎక్కువ తక్కువ స్టాక్ పెట్టుకోలేదట. దేశం అంతటా ఇప్పుడు గిదే పరిస్థితి ఉన్నది. కొన్ని జాగాలనైతే బంకుల ముంగట కిలోమీటర్ల గానంగా క్యూ లైన్లు కట్టిర్రు. మరి గీ సమ్మె ఏమన్నా ఆషామాషి సమ్మెనా? దేశంలో ఉన్న 1,20,000 ట్రక్కుల్లా ఏం తక్కువ 70% ట్రక్కులు మూలగొడ్డాయట గీ సమ్మె చేయబట్టి. అందుకే తిప్పలు చిన్నగా లేవు. ఇప్పటికైతే పెట్రోల్ డీజిల్ మాత్రమే దొరకలేదు గాని సమ్మె ఇట్లనే సాగితేనైతే రేపు మాపు పప్పు ఉప్పులు కూరగాయలు కడమ సరుకులు రవాణా కూడా కష్టమైతదట. అట్లా రేట్లు కూడా కొండెక్కే ఛాన్స్ ఉన్నది. అందుకే సమ్మె నిలుపుదల చేయనికే సెంటర్ సర్కారోళ్ళు గట్టి ప్రయత్నమే చేస్తుర్రు. ట్రక్ యజమానులతోటి చర్చలు జరుపుతున్నారట. కానీ సెంట్రల్ సర్కారోళ్ళు తెచ్చిన కొత్త చట్టాన్ని ఒప్పుకునేటట్టయితే లేరు ట్రక్ యజమానులు. కొత్త రూల్ ప్రకారం ట్రక్ తోటి టక్కర్ ఇచ్చి చెప్ప చేయకుండా డ్రైవర్ పరారైతే 7 లక్షల దండుతోనట్టుగా 10 ఏళ్ల జైలు శిక్ష చేస్తారట. అందుకే ఈ చట్టం వద్దంటే వద్దని గట్టి పట్టుబట్టి గిట్ల సమ్మెకు దిగిర్రు. మరి సెంట్రల్ సర్కారోళ్ళు దీనికి పరిష్కారం ఎట్లా చేస్తారో సమ్మెను ఎట్లా ఆపుతారో చూడాలి. వాళ్ళొచ్చి ఊడ్చుడు వీళ్ళొచ్చి మళ్ళా చెత్తేసుడు. వాళ్ళు ఊడ్చుడు వీళ్ళు పోసుడు, వాళ్ళు ఊడ్చుడు వీళ్ళు పోసుడు. గిదే నడుస్తున్నది. ఏపీల లీడర్లకు మున్సిపాలిటీ కార్మికులకు దినం లడాయి గట్టిగా అవుతున్నది. సమస్యలు పరిష్కారం చేసేదాకా చెత్త ఎత్తేది లేదని కార్మికులు, మీరు ఎత్తకపోతే మేమే ఎత్తుతాం అని లీడర్లు ఒకటే పంచాయతీ పెట్టుకుర్రు. వాళ్ళ పంచాయతేమో గాని చెత్త కంపుకు నడుమ పబ్లిక్ నలిగిపోతుర్రు. ఓ దిక్కు లీడర్లంతా గిట్ల రోడ్ల మీద చెత్త ఊడిసి కుప్పలు కట్టి ట్రాక్టర్లకు ఎత్తుతుంటే ఇంకో దిక్కు చూడర్రి ఏమవుతున్నదో.
గదా అన్నట్టు లీడర్లు ఊడ్సుడు కార్మికులు మళ్ళా తెచ్చిపోసుడు గిట్లనే అవుతున్నది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అయింది ఈ చెత్త పంచాది. ఊరంతా చెత్త అయిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి కార్యకర్తలను ఎంటేసుకొని వచ్చి రోడ్లన్నీ ఊడ్చి కుప్పలు కట్టి ట్రాక్టర్లకు ఎత్తిండు. ఆగాయ్ గట్లెట్లా అవుతుంది? సమస్యలు తీర్చమని సమ్మె చేస్తుంటే మీరు అంతొచ్చి రోడ్లు ఊడుస్తారా అని కార్మికులు అడ్డం పడ్డారు. వాళ్ళు ఊడ్చిపోయినాక మళ్ళా రోడ్ల మీద చెత్త తీసుకొచ్చి పారేసిర్రు, చెత్త చేసిర్రు. కార్మికుల సమస్యలు తీర్చేదాకా అందరు ముక్కులు మూసుకొని తిరగాల్సిందే అన్నట్టు చేస్తారు. ఇంకో దిక్కు లీడర్లు కూడా కార్మికుల సమస్యలు తీర్చే ఈవిరం చేస్తలేరు. మీరు సమ్మె చేసుకోండి మేము రోడ్లు ఊడుస్తాం అన్నట్టు మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ కార్యకర్తలు నాయకులందరూ కూడా కలిసి రోడ్డు మీద వచ్చి శుభ్రం చేయాలని తలపిస్తే డస్ట్బిన్లన్నీ రోడ్డు మీద దొల్లించి వాళ్ళ స్ట్రైక్ వాళ్ళు చేసుకోమని, వాళ్ళ పని వాళ్ళు చేసుకోమనండి, మా పని మేము చేసుకుంటాం. ఇట్లా ఎన్నొద్దులన్నా చేసుకోండి రోడ్లు మేము ఊడ్చుకుంటాం అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక కార్మికులకు లీడర్లకు నడుమ సామాన్య పబ్లిక్ అలుగుతున్నారు. చెత్త పన్నులు కట్టి ఇంటి ట్యాక్సులు కట్టి అన్ని పన్నులు కట్టి గిట్ల ముక్కులు మూసుకొని తిరగాలనా? ఎక్కడ చూసినా మురుగు వాసన కొడుతున్నదని కోపానికి వస్తున్నారు. సర్కారోళ్ళు కార్మికులు చెప్పున సమరస్యం కావాలి, సమస్యలు పరిష్కారం చేసుకోవాలి అని కోరుతున్నారు. ఇక అటు అంగన్వాడీ అక్క చెల్లెండ్ల నిరసనలు చూడుర్రే. జీతం సరిపోతలేదు ఉరిపెట్టుకుంటాం అన్నట్టు చేసిర్రు అంగన్వాడీ టీచర్లు. సర్కారోళ్ళు ఇచ్చిన చీరలతోనే ఉరేసుకున్నట్టు చేసిర్రు. గట్ల నడుస్తున్నది కిరికిరి. అంగన్వాడీ టీచర్లు సమ్మె చేసుడుతోని సంటి పొలగాండ్లకు బాలామృతం, కోడిగుడ్లు, బాలింతలకు బలం తిండి అందక తిప్పలవుతున్నదట. అటు చూస్తే 5 తారీఖు లోపు డ్యూటీకి ఎక్కకపోతే చర్యలు తీసుకుంటాం అంటున్నారు సర్కారోళ్ళు. మరి ఇక ఏమవుతుందో ఎట్లయితుందో చూడాలి. ఏపీ మంత్రి రోజా మేడం ఏడిగైనా సంబరమే సంబరం. ఆడేటోళ్లతో కలిసి ఆడుతుంది, పాడేటోళ్లతో కలిసి పాడుతుంది, గంతులేసేటోళ్లతో కలిసి డీజే పాటలకు గంతులేస్తుంది. అట్లనే మొన్న కొత్త ఏడాది మంత్రి మేడం కూడా పబ్బుకు పోయి స్టెప్పులేసింది. గా వీడియోలు 2 రోజుల తర్వాత బయటకు వస్తే మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం. ఇగో చూడుర్రి. ఆటపాటలైనా మాట ముచ్చట్లనైనా ఎగస్పాటోళ్ళని ఎత్తిపోడ్చుట్లనైనా ఏపీ మంత్రి రోజక్క ముంగటొరసలనే ఉంటది. నాకో లెక్క ఉంటది, ఇక లెక్కల తిక్క అనేది అసలే ఉండదు అన్నట్టే ఏం చేసినా ఎటు పోయినా అందులో అక్కకో లెక్క ఉండేటట్టే చేస్తుంటది రోజక్క. ఇప్పుడు కూడా అట్టనే రాజకీయం తీరుగా రాజకీయమే, పదవి తీరుగా పదవే, పాలన తీరుగా పాలనే అన్నట్టే పాత ఏడాదిని సాగదోలి కొత్త ఏడాదిలకు అడుగు పెడుతున్నానని మస్తు సంబరంగా ఆడిపాడింది. బెంగళూరు పబ్బుల స్టెప్పులు వేసింది. ఇక మల్లోపాలు చూడు అక్క స్టెప్పుల్ని, ఎడిటర్ సాయన్న అక్క స్టెప్పుల్ని మల్లోపాలు చూపెట్టే దగ్గరికి మనోళ్లకు. ఇగో ఇట్ట కొత్త ఏడాదని ఇంటి వాళ్ళని ఎంటేసుకొని బెంగళూరుకు పోయిందట రోజక్క. మరి ఇంటి ఆయనే పోదామన్నడో లేకుంటే వాళ్ళ పిల్లలే పోదామన్నారో తెలియదు గాని ఇంటి వాళ్ళందరితోని బెంగళూరులో ఉన్న ఒక పబ్బుకు పోయిందట రోజక్క. అసలే ఆడిన కాలాయే, మైకుల సప్పుడిన పడితే ఊకుంటదా పానం. అక్క తారీఖల అక్క గట్టిగానే స్టెప్పులు వేసింది. ఆగా చూడు అంత హుషారు చేస్తున్నదో అక్క స్టెప్పులు. అయినా అక్కకు స్టెప్పులు వేసుడు ఏమన్నా కొత్తనా, ఆటలాడు పాటలు పాడు ఏమన్నా కొత్తనా? ఇప్పుడు రాజకీయంలోకి వచ్చిన కాంచి జలంతా ఈ స్టెప్పులకు దూరం అయింది గాని లేకుంటే అక్క స్టెప్పుల ముచ్చట ఎరకలేని వాళ్ళు ఎవరున్నారు చెప్పులకి దునియాల. ఇక ఇప్పుడట అక్క స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో లెస్స తిరుగుతుండేటాళ్లకు ఎవరికి నచ్చేటాళ్ళు కామెంట్లు రాసుకొస్తున్నారు. అయినోళ్ళు అయిన తీరుగా, కానోళ్ళు కాని తీరుగా కామెంట్లు రాస్తున్నారు. ఏడాది కోనాడని అట్ట పోయిందేమో, స్టెప్పులు వేసిందేమో, తప్పేముంది చెప్పురి. అయినా మాకెందుకు గయ్యండి గాని ఏ మాట కా మాట. రోజక్క అంటేనే స్టెప్పులు, స్టెప్పులు అంటేనే రోజక్క పోండ్రి.
గీ నడుమ దొంగలు దొంగతనాలు ఎట్లా చేయాలనే దాని మీద ట్రైనింగ్ తీసుకోకుండానే డ్యూటీలకు ఎక్కుతున్నట్టున్నారు. చూస్తుంటే ఇంతకు మునుపు ఇండ్లల్లో పడ్డా బ్యాంకులలో పడ్డా ఎవరికి దొరకకపోయేటోళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇట్లా లోపలికి పోడే ఆలస్యం అట్లా పోలీసు వాళ్ళు చుట్టుముడుతుర్రు. అంటే అంత భయం లేకుండా దొంగతనాలకు పోతుర్రు దొంగలు. ఆగో అట్లేమో భయం లేని దొంగ చూడుర్రి ఎట్లా దొరికిండో పోలీసులకు. గీ దొంగలకు నా వారెద్దు, గీ దొంగలకు గింత అంటే గింత కూడా డెడికేషన్ లేకుండా అవుతుంది రాను రాను. దొంగలంటే ఎట్టుండాలి, అచ్చుల్ని బట్టి పట్టుకుందానికి వచ్చిన పోలీసు వాళ్ళకు కూడా దొరకకుండా ఇక మొదలు చేసుకోవాలి. దొంగతనాన్ని కూడా దొరతనంగా చేయాలని దొంగల సంఘపోలు ట్రైనింగ్లు ఇస్తుంటే కూడా మోర్దోపుగా పోయి ఇట దొరకబడి వారి. అయినా దొంగతనానికి పోయేటోనివి కాపలు లేకుండా ఒక్కని పెట్టబోతావురా వారి పిల్ల బచ్చ దొంగ అనుకుంటా సీనియర్ దొంగలు సీరియస్ అవుతారు కావచ్చు గీ ముచ్చటలకైతే. ఇంతకు ఏమైందంటారా, నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక ఊళ్ళో ఉన్న ఒక బ్యాంకులో దొంగతనం చేసేటందుకు పోయి అడ్డంగా దొరికిండో దొంగ. బ్యాంక్ అంటేనే బగ్గ పైకం దొరుకుతాయే, ఇంకా నాకు పొత్తెందుకు అన్నట్టు ఒంటి కొమ్ము సొంటి లింగం లెక్కనే ఒక్కడే పోయిండాడ దొంగతనం చేసేటందుకు. మనోడన్లకు ఓడే ఆలస్యం బ్యాంకులున్న సైరన్ మోగింది. సైలెన్స్ అప్పుడున్న బ్యాంకు వాళ్ళు పోలీసు వాళ్ళకు ఊళ్ళోళ్లకు ఫోన్లు చేసి మతలాభం అందించారు. ఇంకేముంది, ఊరంతా బ్యాంకును చుట్టుముట్టిరు. పోలీసు వాళ్ళు బ్యాంకు దర్వాజా కాడ కావలి కాస్తున్నారు. గా దొంగోడు ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు పట్టుకుందామా అన్నట్టే. ఎట్లా తీసిర్రు, దేంతో తీసిర్రు? మరి బయట ఉన్న లోపలికి ఎట్లా ఉన్నారా నువ్వు? ఎట్లా వచ్చినా మీరు అచ్చుడు ఎట్లా వచ్చినా ఊరుకో. అగ చూడూరి అత్తగారింటికి పోయిన కొత్తలుడు అత్తగారి ఇల్లు ఎట్టుందో చూద్దామని ఇల్లంతా తిరిగినట్టే ఎంత పురుసత్తుగా తిరుగుతున్నాడో. లోపలున్నోడు లోపలనే ఉన్నాడు, బయట ఉన్నోళ్ళు బయటనే ఉన్నారు. లోపలున్నోడు బయటికి రావట్లేదు, బయట ఉన్నోళ్ళు లోపలికి పోవడానికి ఆయితీ కావట్లేదు. ఎట్టయితది మరి? లోపలికి పోయిన దొంగోడు లోపలికించి గొల్లెం పెట్టుకునే. ఇట్టా గంటల కమానం తర్వాత లోపలున్న దొంగోడిని సెటర్ లేపి పోలీసు వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఆటంక పట్టుకపోయి కేసు రాసి లోపలేసారు. అయినా నువ్వేం దొంగవు రావాలి, దొరకకుండా తప్పించుకునేటి తెలివి లేనప్పుడు దొంగతనానికి ఎందుకు పోయినవు రావాలి అనుకుంటా తిట్టకుండా తిడుతున్నా అలా కావచ్చు సీనియర్ దొంగలు. ఏమో పోలికి నడమ బగ్గ మోపారు దునియా మీద దొంగలు. చెరపకురా చెడేవు అని మన పెద్ద మనుషులు ఊకనే అనలేదు. మనం ప్రకృతిని చెడగొడుతున్నాం, అది మన బతుకులను చెడగొడుతున్నది. చెట్లు కొట్టొద్దు అంటే కొడతారు, నదులు కాలుష్యం చేయొద్దు అంటే అడ్డమైన గలీజ్ అందులోనే ఈడ్చిపెడుతుంటారు. ఇక భూమి సముద్రాల గురించి అయితే చెప్పొద్దు, అంత ఆగమాగం చేస్తుర్రు. అందుకే ప్రకృతి మనుషుల మీద ఇసుక పడుతున్నది. ఇగో చూడూరి జపాన్ దేశంలో ఎట్లయిందో. ఈదురుగాలికి చెట్లు ఊగినట్టు సామాన్లన్నీ ఎట్లూగినాయి చూడర్రి బిల్డింగులల్లా. అయినా ఇండ్లే ఊగినాయి, కూలినాయి. ఇక సామాన్లు కూడా లెక్కనా గాని జపాన్ దేశంలో మస్తు పెద్ద భూకంపమే వచ్చింది. పెద్ద ఇండ్లు కూలిపడ్డాయి, మనుషుల ప్రాణాలు పోయినాయి, ఆగమాగం అయింది అంతా. పంచభూతాలన్నీ జపాన్ దేశం మీద ఇరుసుక పడ్డట్టే చేసినాయి. భూకంపానికి తోడు మంటలాంటుకొని ఒక ఊర్లోనైతే 200 ఇండ్లు కాలిపోయినాయి, మాడి మసిబొగ్గు అయినాయి. ఇక ఒక్కటే రోజు 155 సార్లు భూమి వణికిందట. అటు సముద్రం కూడా పొంగి పొర్లింది, నీళ్ళన్నీ ఊర్ల మీదకి వచ్చినాయి, పడవలు బోర్ల పడ్డాయి. ఓ దిక్కు భూమి, ఇంకో దిక్కు నిప్పు, అటు దిక్కు నీళ్లు, మూడు కలిసి జపాన్ దేశం మీద పగబట్టినట్టే చేసినాయి. మరి ఇక ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదంటుంటారు కదా. లేని తాకట్ల వాడుతుంటారు జపాన్ దేశపోళ్ళు. పోయినేడు ఆగస్టులోనే అణువులతోని కరెంటు తయారు చేసే ఫుకుషిమ అణు విద్యుత్ కేంద్రంలోకి వెళ్ళి ఇసపు నీళ్లను సముద్రంలోకి ఇడిచిపెట్టిర్రు. నీళ్లు శుద్ధి చేసినావు, నీటుగా చేసినావు అన్నారు గాని ఎవనికి తెలుసు, దునియాలున్న అన్ని దేశాలుగా గలీజు నీళ్లను సముద్రంలోకి ఇడిచిపెట్టొద్దు, జీవరాశులు చచ్చిపోతాయి, ఆగమవుతుందని మొత్తుకున్నాయి. అయినా సరే జపాన్ దేశ పోలు ఇనలేదు. అన్నట్టుగానే గీనాడమనే జపాన్ దేశంలో చాలా జాగాల్లో సముద్రంలో లక్షల చేపలు చచ్చిపోయి ఒడ్డుకొట్టుకొచ్చినాయి. జపాన్ దేశం చుట్టుపక్కల సముద్రంలో పెరిగే చేపలు తినొద్దని చైనా, సౌత్ కొరియా వంటి దేశాలు నిషేధం పెట్టినాయి. మరి ఇక ప్రకృతిని గంత నాశనం చేస్తే ఊకుంటదా? పక్కకే ఉన్నది కదా అని సముద్రంలో అడ్డమైన గలీజ్ అంతా కలిపితే ప్రకృతికి కోపం రాదా? అందుకే భూకంపము, మంటలు, సునామీ అన్ని కలిసి వచ్చినాయి అంటున్నారు చాలా మంది. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.